వీళ్ళందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు రెండ్రా అంటే ఇది పరిస్థితి మా ఊరితో క్రికెట్ ఆడుకుంటున్నారు క్రికెట్ ఈ క్రికెట్ పిచ్చి తగలట్ట. హలో ఫ్రెండ్స్, ఈ రోజు అంటే క్లాస్ అంతా హాలిడే అనమాట. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి టూర్ అయితే వేసారు. ఎక్కడికో కాదు, గీతం యూనివర్సిటీకి అనమాట. వెళ్ళే ఏదో ఒకటి మనకి బ్లాగ్ వస్తుంది. పైగా ఫ్రెండ్స్ తో కలిసి అలా వైజాగ్ వెళ్ళినట్టు ఉంటది అని చెప్పేసి నేనైతే వెళ్ళాను అనమాట. ఇంకా అందరు ఫుల్ గా రెడీ అయిపోయారు. వీళ్ళందరూ ఎంత బాగా ఎందుకు రెడీ అయ్యారో నాకు తర్వాత తెలిసింది. ఇంకా మీకు కూడా తెలుస్తుంది. వీడియో మొత్తం చూడకముందే లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడండి ఎందుకంటే చాలా బాగుంటది. ఇంకా వాళ్ళే అయితే ఫ్రీగా అయితే 2 బస్సులు వేసి మరి అందరినీ తీసుకెళ్తున్నారు. అసలు ఎందుకు తీసుకెళ్తున్నారా అని చెప్పేసి నేను అనుకునేవాడిని. ఇంకా ఫస్ట్ బస్సులో అయితే అమ్మాయిలు ఎక్కారు, సెకండ్ బస్సులో అయితే అబ్బాయిలు చాలా దారుణంగా ఎక్కారు అనమాట. ఒకరినొకరిని తోసుకొని వీళ్ళందరూ తోసుకొని ఎక్కుతుంటే మా వాళ్ళు అయితే కొందరు ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారు అని చూస్తే వాళ్ళైతే అమ్మాయిల బస్సు ఎక్కుదాం అని చెప్పేసి సర్లే మనం మాత్రం ఏం తక్కువ అని చెప్పేసి మనం అయితే ఆ బస్సు ఎక్కాం. అవునోటి చెప్పడం మర్చిపోయినాం, మనకైతే బస్సు పడదు, అయినా సరే బస్సు అయితే ఎక్కాం అనమాట. చూడాలి ఏం జరుగుతుందో. ఇంకా బస్సులో ముఖాలు అందరూ వెలిగిపోతున్నాయి అనమాట. ఎందుకంటే ఇంకా సార్లు మేడంలు ఎవ్వరు లేరు, ఎవరు ఇష్టం వాళ్ళది అనమాట. ఇంకా ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మా వాళ్ళు అయితే పాములు తెచ్చారు. పాములు తెచ్చి అమ్మాయిల మీద అడిసి పాము అని చెప్పేసి కాసేపు ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారనమాట. అది అంతగా సక్సెస్ అవ్వలేదు నా ఊరికైతే. ఇంకా తర్వాత అయితే సాంగ్స్ అయితే డాన్సులు అయితే వేసారనమాట.
ఫైనల్ గా అయితే వైజాగ్ వచ్చాం. ఇంకా హ్యాపీగా పడుకొని అయితే ట్రావెల్ చేశాను మొత్తం అంతా. ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా జనాలు మామూలుగా లేరు. ఇంకా ఎక్కడ చూసినా బస్సులే, చాలా బస్సులు ఉన్నాయన్నమాట. అప్పుడు అర్థమైంది మా కాలేజ్ తో పాటు ఇంకా చాలా కాలేజీలు వచ్చాయని. ఇదే అనమాట గీతం యూనివర్సిటీ. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అనమాట రావడం. ఇంకా లోపలికి రావాలన్నా సరే చెకింగ్ చేస్తున్నారు అనమాట. ఈమెయిల్ అది చెక్ చేసి అప్పుడు లోపలికి అయితే వదిలేరు, లేదంటే ఐడెంటిటీ కార్డ్ అయినా చూపించాలి. ఇంకా మనం అయితే కాలేజ్ లోపలికి వస్తాం. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని అందరూ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు. మనకైతే తొందర ఎక్కువ కాబట్టి మనం అయితే లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా మనం అయితే మొత్తం తిరిగి వచ్చేద్దాం అని చెప్పేసి ఒక్కడనే అలా పోతున్నాను అనమాట. ఎటు వెళ్తున్నాను నాకే తెలియదు. ఇంక ఎటు వెళ్ళినా ఒకటే అని చెప్పేసి అలా పోతున్నాను ఎటో కటు. ఇంక ఈ బిల్డింగ్ చూస్తే వెరైటీగా ఉందని చెప్పేసి బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళాను. ఇంక ఎక్కడైతే మాత్రం బ్యాగ్లో ఉన్నాయి కానీ మనుషులు అయితే లేరు. బ్యాగులన్నీ ఇక్కడ అడిస్తే మనుషులు అయితే ఊరి మీద తిరగడానికి వెళ్ళారు. ఇంకా మొత్తం అంతా అక్కడ తిరిగేసి మళ్ళీ బయటకి అయితే వచ్చాం. ఇంకా అందరికీ దైవభక్తి ఎక్కువైపోయినట్టు అందరూ స్పీచ్ వినడానికి సీరియస్ గా వెళ్ళిపోతున్నారు. మనకైతే వచ్చిన పని అది కాదు. మొత్తం తిరగడానికి అయితే నేనైతే వచ్చాను. సో అలా వెళ్దాం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పోయాను అనమాట. ఇంకా అందమైన అమ్మాయి ఎటు కనిపిస్తే ఆడి పోయేవాడిని. ఇంకా ఫైనల్ గా ఇటు వచ్చాను. ఇక్కడ చూస్తే మొత్తం అన్ని క్యాంటీన్లు ఉన్నాయి. ఇంకా క్లాస్ లో కంటే క్యాంటీన్ లోనే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా ఆఫ్రికన్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా బయట కాలేజ్ స్టూడెంట్స్ మనలాగే అమ్మాయిలకి లైన్లు వేస్తున్నారు. ఇంకా ఈ కాలేజ్ కి వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు అంతా ఎంత కాదు 21 కాలేజీల నుంచి 25,000 మంది స్టూడెంట్స్ అయితే ఇక్కడికి వచ్చారనమాట. ఇంకా అందరికందరూ సీరియస్ గా వెళ్ళిపోతున్నారు. సర్లే అని చెప్పేసి నేనైతే ఆ లైన్ లో వెళ్ళి గ్రౌండ్ లోపలికి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడ కూడా ఈమెయిల్ ఐడెంటిటీ కార్డు చెక్ చేసిన తర్వాత లోపలికి అయితే పంపించారు. ఇంకా లోపలికి వచ్చి చూస్తే 25,000 మంది స్టూడెంట్స్ లో సగం మంది ఎక్కడ ఉన్నారనమాట. ఇంకా మిగిలిన సగం మంది బయట ఉన్నారు. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా టైం పడుతుంది. తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు హాల్లో ఉంచినట్టు ఇక్కడ కూడా 200 మందికి కుర్చీలు వేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టేవారు. ఇంకా అలాగా ఆ లవ్లో స్వామీజీ వస్తారని చెప్పేసి వెయిట్ చేసే బదులు అలాగా ఊరంతా తిరిగి వద్దాం అనుకుంటే లోపలికి వెళ్తే బయటకు రాకూడదు, బయటకు వెళ్తే లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసి కండిషన్లు పెట్టారు. హైలైట్ ఏంటిదంటే ఇక్కడ జామర్ అంటారు కదా, జామర్ అనేది పెట్టారనమాట. దాని వల్ల అస్సలు సిగ్నల్స్ అస్సలు ఏమీ లేవు. ప్రతి ఒక్కడి ఫోన్ లో 0 సిగ్నల్ అనమాట. ఆ జామర్స్ గురించి టీవీలో సినిమాల్లో చూడడం తప్ప వినడం తప్ప లైవ్ లో ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా సెకండ్ ఏంటిదంటే ఫస్ట్ అయితే కొందరు నించోబెట్టారు. ఇంకా ఆ పాప అయితే కళ్ళకి గంతలు కట్టుకుని ఈ పాప ఏటేసుకుందో చెప్పేస్తుంది. ఇంకా కళ్ళకి గంతలు కట్టుకుని మరి ట్యాబ్ లో టెంపుల్ రన్ ఆడేస్తుంది. ఇవన్నీ ఎలాగా జరుగుతాయని చెప్పేసి ఈ స్పీచ్ అనమాట. ఇంకా అలాగా మనోళ్ళు అయితే టైం పాస్ చేస్తున్నారు. అంతలోకి సాంగ్లు అయితే పాడారు అనమాట. అసలు దేనికొచ్చో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు నాకు. ఇంకా ఏదైతే ఏంటి మనకి వీడియో వస్తుంది కదా అని చెప్పి సైలెంట్ గా ఉన్నాను. ఇంకా మంచి సాంగ్ అయితే పాడారు, వినండి ఒకసారి.
అలా సాంగ్స్ విని బయటకి అయితే వస్తే బయట అన్ని షాప్లో ఉన్నాయన్నమాట. ఇంకా ఒక్కొక్క షాప్ చూసుకొని పోదాం పదండి. అమ్మాయిలు ముఖానికి రాసుకునే క్రీముల నుంచి తినే ఐస్ క్రీముల దాకా అన్ని ఉన్నాయన్నమాట. ఇంకా అన్ని కూడా మరీ కాస్ట్లు ఎక్కువ అని కాదు, తక్కువ అని కాదు. ఇంకా పిజ్జాలు, బర్గర్లు, డ్రింకులు, జ్యూసులు, ఇంకా సమోసాలు, కేకులు, చాక్లెట్ ఐస్ క్రీమ్లు అన్ని ఉన్నాయి అనమాట. ఈ ఏటీఓ కూడా తెలియదు, వెరైటీ అన్ని ఇక్కడే చూసాను నేను. ఇంకా రేట్లు కూడా పర్లేదు. ఇంకా ఆఫ్రికన్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారనమాట ఎక్కువ. ఇంకా పాలతో చేసిన జ్యూస్లు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా దరిద్రమైన రూల్స్ ఉన్నాయి అనమాట. మీకు ఏమైనా నచ్చి కొనుక్కొని తిందాం అనుకున్నా సరే మీరు క్యాష్ ఇచ్చినా ఒప్పుకోరు, ఓన్లీ ఫోన్ పే అయితే అస్సలు పని చేయట్లేదు. పక్కోడు వైఫై కనెక్ట్ చేసుకొని మరి చేశాను అనమాట. ఎందుకంటే ఇందాక జామర్స్ పెట్టారు అన్నాను కదా, దాని వల్ల సిగ్నల్ లేదు, నెట్ లేదు. సో వైఫై కనెక్ట్ చేసి చేశాను అనమాట ఫోన్ పే. ఇంకా ప్రశాంతంగా స్వీట్ కార్న్ తిని మొత్తం తిరుగుదాం అనుకున్నాం. ఇంకా అలా అందమైన అమ్మాయిలు చూసుకుంటూ అలా వెళ్తున్నాం. ఇంకా చూస్తే సూపర్ బైక్ అయితే ఉందన్నమాట. ఇంకా బైక్ తో కూడా ఒక వీడియో తీసి ఫోటోలు అవి తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడే పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది. సరదాగా లోపలికి అయితే వెళ్ళాం. ఇంకా బాయ్స్ హాస్టల్ లోపల చూసిన తర్వాత ఇంకా హాస్టల్ కాలేజ్ అంత ఉందన్నమాట, చాలా పెద్దది. ఇంకా హైలైట్ ఏంటిదంటే బాయ్స్ హాస్టల్ లో గర్ల్స్ ఉన్నారనమాట, అది కూడా ఆఫ్రికన్ గర్ల్స్. ఇంకా ముందుకెళ్తే గ్రౌండ్ అయితే ఉందన్నమాట. గ్రౌండ్ అయితే ఎంతో క్లీన్ గా నీట్ గా ఉందన్నమాట. కానీ గ్రౌండ్ తో మనకి ఏం పని లేదని చెప్పేసి అలా చూసి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చాను. అవునట్టు వీడియోకి అయితే లైక్ చేసుకున్నారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బయటికి వెళ్ళి మొత్తం తిరిగేసి వచ్చేద్దామని చెప్పేసి అలా బయటికి వెళ్ళి వచ్చాను అనమాట. అంతలోపటికి అయిపోయింది. అయినా సరే ఈ సాంగ్స్ మాత్రం ఆపలేదు. ఒకసారి మీరే వినండి. ఫైనల్ గా వచ్చిన పని అంతా అయిపోయింది. మొత్తం అంతా తిరిగిసాం, మొత్తం అంతా వీడియో తీసాం. ఇంకా ఫోన్ లో ఛార్జింగ్ కూడా లేదని చెప్పేసి బయటకి అయితే వచ్చాను అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్దాం అంటే బస్ మీద వెళ్దాం అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి కార్ అయితే తెమ్మన్నాను. ఫైనల్ గా మన కోసం కార్ అయితే వస్తుంది. ఇంకా కార్ ఎక్కిన తర్వాత ఇంటికి కాకుండా బీచ్ కి అయితే తీసుకెళ్లారు. ఇంకా ఎలాగలాగా కార్ లో బీచ్ కి అయితే వస్తాం అనమాట. ఇంకా బీచ్ కి వచ్చిన తర్వాత వీడియో తీసిన వేస్ట్, ఎందుకంటే మన ఫోన్ గురించి తెలిసిందే కదా. ఇంకా అలాగే బీచ్ కి వచ్చిన తర్వాత ఏం తినకపోతే బాగోదని చెప్పేసి ఇంకా ఇక్కడ చూస్తే అన్ని వెరైటీలు ఉన్నాయి. ఇంకేది పడితే అది పొల్ల గుచ్చి సెడిసారు. ఇవన్నీ కాదు కానీ మనకైతే నూడిల్స్ మళ్ళీ ఇంకా ఏది పడితే తెచ్చి అన్నాం. హైలైట్ ఏంటిదంటే ఇక్కడ ప్లేట్ నూడిల్స్ 120 రూపాయలు. మా అనకాపల్లిలో బిర్యానీ వచ్చేస్తుంది. ఇంకా ఫుల్ గా తినేసి మళ్ళీ కారు కూడా వదిలేసి స్కూటీ మీద అయితే హ్యాపీగా అనకాపల్లి అయితే వచ్చాను. సో వీడియో అయితే అయిపోయింది. వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.